వచ్చేసి 2025లో అడిగిన క్వెషన్ అన్నమాట. సో, ఈ క్వెషన్ ఏమున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా ఒక సినారియో చెప్తా. మీరొచ్చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. దానికి ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 10,00,000 అన్నమాట. సో, మీ దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి బ్యాంక్ దగ్గర నుంచి మీరు 4,00,000 అప్పు తీసుకున్నారు. 8% ఇంట్రెస్ట్ కాడికి. అలాగే ఇది ఒకవేళ మీరు ఏదైతే బిజినెస్ పెట్టిర్రు కదా! బిజినెస్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఎవ్రీ ఇయర్ 2,00,000 వస్తున్నాయి మీకు ఎర్నింగ్స్ ఫర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ వరకి 2,00,000 వస్తున్నాయి. అలాగే మీరు కార్పొరేట్ టాక్స్ వచ్చేసి 30% కడుతున్నారు. ఓకేనా? సో, క్వెషన్‌లో ఏమడుగుతున్నాడంటే అడ్జస్టెడ్ ప్రెజెంట్ వాల్యూ అడుగుతున్నాడు. సో, అడ్జస్టెడ్ ప్రెజెంట్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్‌ని ప్రెజెంట్ వాల్యూలో కనుక్కోవాలా. అలాగే ఎన్‌పీవీ కనుక్కోవాలా. నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఓకేనా? తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కనుక్కోవాలా. తర్వాత వచ్చేసి క్యాలిక్యులేట్ టాక్స్ బెనిఫిట్ ఇది కూడా కనుక్కోవాలా. సో, అట్ లాస్ట్ తర్వాత క్యాలిక్యులేట్ ఈపీవీ. సో, ఎన్‌పీవీ అండ్ టోటల్ టాక్స్ బెనిఫిట్‌ని కనుక్కుంటే ఈ ఏపీవీ వస్తది. సో, ఇన్ని స్టెప్స్ ఉంటాయి. సో, లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు a project requires an initial investment of the 10 lakhs. The project is expected to generate an annual free cash flow that is 2 lakhs for 10 years. The cost of equity 12% and the corporate tax rate is 30%. Debt financing of 4 lakhs is available at an interest rate of 8%. Calculate the adjusted present value of the project. PVIFA 12% 10 years is 5.6502 and PVIFA 8% 10 years is 6.710. సో, ఇదన్నమాట క్వెషన్. సో, ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా చేద్దామంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు కదా! ఈ ఓనరు, ఆ ఓనర్ మీరే అనుకోండి. ప్రెజెంట్ ఆ ఓనర్ మీరే అనుకోండి. అయితే మంచిగా అర్థమైతది. సో, మీరొక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో, ఆ బిజినెస్‌కి 10,00,000 కావాలి. సో, యూ డోంట్ హావ్ ఎనఫ్ మనీ. అంటే మీ దగ్గర డబ్బు లేదు సరిగ్గా. ఆ 10,00,000 సరిపోయేంత డబ్బు లేదు. సో, కొద్దిగా తక్కువ పడ్డది. ఎంత తక్కువ పడ్డదంటే 4,00,000 తక్కువ పడ్డది మీకు. ఆ 4,00,000 వచ్చేసి మీరు బ్యాంక్‌లో లోన్ తీసుకుంటారు. సో, బ్యాంక్ వచ్చేసి డబ్బులు ఊరికే ఇయ్యదు కదా! ఇంట్రెస్ట్ అడుగుతది కదా! సో, ఇంట్రెస్ట్ అంటే 8% ఇంట్రెస్ట్ అడిగింది పర్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో, నౌ ఆఫ్టర్ స్టార్టింగ్ ద బిజినెస్ ఇట్ జనరేట్స్ 2,00,000 పర్ ఎవ్రీ ఇయర్ అండ్ ఇట్ కంటిన్యూస్ టు జనరేట్ దిస్ ఇన్‌కమ్ ఫర్ 10 ఇయర్స్. సో, బిజినెస్ స్టార్ట్ చేసేసిర్రు. బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిర్రు. సో, ఏదైతే కంపెనీ ఉంది కదా! అది ఏం చేస్తది 2,00,000 ఇస్తుంది ప్రతి ఇయర్. ఎప్పటి వరకి 10 ఇయర్స్ వరకి 2,00,000 ఎర్నింగ్స్ ఇస్తుంది. సో, క్వెషన్ ఏం అడుగుతున్నాడు మనకు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్ టుడే? అంటే బిజినెస్ టుడే ఈ రోజుకు బిజినెస్ ఎంత? ఏది ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని మొత్తం 10 ఇయర్స్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని ఆ వాల్యూ ఈ రోజుకి ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, దాన్ని ఫైండ్ ఔట్ చేయాలంటే మేము ఏమేమి ఫైండ్ ఔట్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైండ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో, ప్రెజెంట్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం మనము? ఇప్పుడు మనకు 2,00,000 పర్ ఇయర్ అని చెప్పేసి అన్నాడు. 10 ఇయర్స్ వరకి 2,00,000 పర్ ఇయర్ అంటున్నాడు. బట్ మనము ఈరోజు 2,00,000 నెక్స్ట్ ఇయర్ 2,00,000 ఆ నెక్స్ట్ ఇయర్ 2,00,000 ఈక్వల్ కాదు కదా! ఎందుకంటే కరెన్సీ అనేది రేట్ అనేది ఫ్లక్చుయేట్ అయితూ ఉంటదనమాట. ఈరోజు 2,00,000 నెక్స్ట్ ఇయర్ 2,00,000కి డిఫరెన్స్ ఉంటది. ఈరోజు 2,00,000 ఉన్నంత ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇయర్ 2,00,000కి ఉండదు. అట్లనమాట. సో, మనం ప్రెజెంట్ వాల్యూ ఒకేసారి 10 ఇయర్స్‌ది కనుక్కోవాలంటే మనకు కనుక్కోవడం ఇబ్బందయితది. సో, అందుకనే మనకు క్వెషన్‌లో ఏమిచ్చిండంటే చూడండి. పీవీఐఎఫ్ఏ 12% 10 ఇయర్స్ ఈస్ 5.6502. సో, ఇదైతే షార్ట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటారు. సో, పీవీఐఎఫ్ఏ అంటే ఇక్కడ చూడండి ప్రెజెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ యాన్యుటీ. సో, ఇదొచ్చేసి మనకు క్వెషన్‌లో ఇచ్చిండు షార్ట్ కట్ ఫ్యాక్టర్. సో, దీన్ని ఏం చేయాలా? డైరెక్ట్‌గా ఏదైతే వాల్యూ ఇచ్చిండో దీనికి 2,00,000 తోని మల్టిప్లై చేస్తే మనకు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ వచ్చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్. PVIFA is a simply multiplier used to convert future year cash flows into today's value. So 2 lakhs into 5.6502 equals to 11,30,040 రూపీస్ అనమాట. సో, మనకి ఇది వచ్చేసి ఏంది మొత్తం 10 ఇయర్స్ ఎర్నింగ్స్ ఈ రోజుకి వాల్యూ. 10 ఇయర్స్ ఎర్నింగ్స్ ఫ్యూచర్ 10 ఇయర్స్ ఎర్నింగ్స్ కూడా మనం ఈరోజు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది 11,30,040 రూపీస్. సో, ఏం రాయాలి ఇక్కడ? దిస్ మీన్స్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఈస్ 11,30,040 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే మనకొచ్చిన ఎర్నింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ ఎర్నింగ్స్. ఈ ఫ్యూచర్ ఎర్నింగ్స్ మొత్తం మనయే కావు కదా! ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేసినాం బిజినెస్‌లో. 10,00,000 ఇన్వెస్ట్ చేసినాం. ఆ 10,00,000లో మనం ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్‌కి ఈ రోజుకి ప్రెజెంట్ వాల్యూ ఎంతొచ్చింది? 11,30,040 రూపీస్. అంటే ఎంత ఎక్కువ? జస్ట్ 1,30,040 రూపీస్ మాత్రమే కదా!
అవే కదా మనకు ప్రాఫిట్. ఎందుకంటే 10,00,000 ఆల్రెడీ బిజినెస్‌కి ఇన్వెస్ట్ చేసినాం. అవి తీసేసుకోవాలి కదా! అవి మనకొచ్చిన ప్రాఫిట్ కాదు కదా! దాన్నే ఎన్‌పీవీ అంటారు. ఇక్కడ చూడండి. స్టెప్ 2 ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ ఎన్‌పీవీ. ఎన్‌పీవీ అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ అన్నమాట. సో, ద బిజినెస్ కాస్ట్ ఈస్ 10,00,000. ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఈస్ 11,30,040 రూపీస్. సో, ఎన్‌పీవీ ఈక్వల్స్ టు 11,30,040 రూపీస్ minus 10,00,000 ఈక్వల్స్ టు 1,30,040 రూపీస్. దిస్ మీన్స్ ద ప్రాజెక్ట్ క్రియేట్స్ అన్ ఎక్స్ట్రా వాల్యూ ఈస్ 1,30,040 రూపీస్. దిస్ ఈస్ కాల్డ్ ఎన్‌పీవీ, నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఇదన్నమాట. ఇంత ప్రాఫిట్ మనకు 1,30,040 రూపీస్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా వాల్యూ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? సో, మనం బ్యాంక్‌ల 4,00,000 ఇంట్రెస్ట్ తీసుకున్నాం కదా! సో, ఇంట్రెస్ట్ 8% అని చెప్పినాం కదా! ఎవ్రీ ఇయర్ కట్టుకోవాలి కదా! సో, ఇప్పుడు పర్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ కట్టాలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. స్టెప్ 3 ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్. లోన్ అమౌంట్ ఈక్వల్స్ టు 4,00,000. ఇంట్రెస్ట్ రేట్ ఈక్వల్స్ టు 8%. సో, ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకి 8% తోని 4,00,000కి ఎంత వడ్డీ కట్టాలి పర్ ఇయర్? ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? 32,000 కట్టాలి. 4,00,000 ఇంటూ 8% చేసుకుంటే మనకు 32,000 వస్తది. దిస్ మీన్స్ ద కంపెనీ పేస్ 32,000 ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్. సో, మనకు 10 ఇయర్స్ వరకి మనం ఏదైతే మనము ఎర్నింగ్స్ తీసుకుంటామో, అలాగే మనం ఆ లోన్ కట్టేసేంత వరకు కట్టాలి కదా! 32,000 అట్లనమాట. సో, 32,000 కట్టాలి కాబట్టి మనకలాగే ఒకవేళ మనము బిజినెస్ పెట్టినప్పుడు బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే మనకు గవర్నమెంట్ వచ్చేసి మనకు టాక్స్ బెనిఫిట్ ఇస్తదనమాట. టాక్స్ బెనిఫిట్ ఇస్తది కాబట్టి ఆ టాక్స్ బెనిఫిట్ 10 ఇయర్స్‌కి ఎంతో కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ 10 ఇయర్స్‌కి ఎంతో కాలిక్యులేట్ చేసుకోవాలంటే పర్ ఇయర్ ఎంతనో కాలిక్యులేట్ చేసుకోవాలి. అట్లనమాట. సో, ఇక్కడ చూద్దాం. స్టెప్ 4 వచ్చేసి కాలిక్యులేట్ టాక్స్ బెనిఫిట్ దట్ ఈస్ టాక్స్ షీల్డ్. సో, టాక్స్ షీల్డ్ అంటే ఏంటంటే ద కంపెనీ పేస్ లెస్ టాక్స్. దిస్ టాక్స్ సేవింగ్ ఈస్ కాల్డ్ టాక్స్ షీల్డ్. సో, మనం ఇక్కడ క్వెషన్‌లో చూసుకుంటే ఇది చూడండి. 30% కార్పొరేట్ టాక్స్ అని చెప్పినాం. చూడండి కార్పొరేట్ టాక్స్ ఈస్ 30%. అంటే మొత్తం ప్రతి ఇయర్‌కి ఏదైతే ఎర్నింగ్స్ వస్తాయో కంపెనీకి, ఆ ఎర్నింగ్స్‌లో 30% కార్పొరేట్ టాక్స్ అనేది కంపెనీ వాళ్ళు పే చేయాల. సో, ఇక్కడ మనకు ఏదైతే మనం లోన్ తీసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ అనేది మనకొక బెనిఫిట్ ఉంటది. ఆ బెనిఫిట్ వచ్చేసి ఏంటి? సో, గవర్నమెంట్ అలౌస్ ఇంట్రెస్ట్ టు బి ట్రీటెడ్ యాస్ బిజినెస్ ఎక్స్‌పెన్స్. ఏంటి? ద గవర్నమెంట్ అలౌస్ ఇంట్రెస్ట్ టు బి ట్రీటెడ్ యాస్ బిజినెస్ ఎక్స్‌పెన్స్. ఏదైతే 32,000 మనం పర్ ఇయర్ పే చేస్తున్నాం కదా! అది బిజినెస్ ఎక్స్‌పెన్స్ కిందకి ట్రీట్ చేస్తది. సో, మొత్తం ఎర్నింగ్స్‌లో 32,000కి 30% టాక్స్ ఎంత అయితదో ఆ టాక్స్ అనేది ఎక్స్‌క్లూడ్ చేస్తదనమాట. ఏం చేస్తది? ఎక్స్‌క్లూడ్. అంటే ఏదైతే 30% టాక్స్ కడతారు కదా! ఓవరాల్ ఎర్నింగ్స్‌లో ఈ 9,600 అనేది దాన్ని డిడక్ట్ చేసుకొని కట్టమంటది. సో, ఆ 9,600 అనేది 10 ఇయర్స్ పాటు అలాగే డిడక్ట్ చేస్తూ ఉంటదనమాట. సో, టోటల్ దానిది ఎంత వాల్యూ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇదొచ్చేసి 9,600 మనకు బెనిఫిటే కదా! ఇక్కడ చూడండి 32,000 ఇంటూ 30% ఎంత? 9,600. ఈ 9,600 అనేది ప్రతి ఇయర్ మనకు సేవ్ అయితుంది కాబట్టి అది టాక్స్ బెనిఫిట్ అని చెప్పేసి అంటాం. దాన్ని టాక్స్ షీల్డ్ అని చెప్పేసి కూడా అంటారు. సో, ఇట్లనమాట. సో, 1 ఇయర్‌కి మనం ఎంత? 9,600 అనేది మనకు టాక్స్ షీల్డ్ అనమాట. అదే టాక్స్ షీల్డ్ పర్ 10 ఇయర్స్ అంటే పర్ 10 ఇయర్స్ ఫ్యూచర్ టాక్స్ బెనిఫిట్‌ని ఈ రోజుకు వాల్యూ ఎంత? సేమ్ ఏదైతే మనం ఇక్కడ ఎర్నింగ్స్ అనుకున్నామో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ ఎర్నింగ్స్. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద టాక్స్ సేవింగ్స్ కూడా అనుకోవాలా. 10 ఇయర్స్‌కి ఎంత అయితదంటే మనం 9,600 ఇంటూ 10 ఇయర్స్ అని కొట్టొద్దు. ఎందుకంటే మనకు ఈ రోజు 9,600 నెక్స్ట్ ఇయర్ 9,600 అనేది డిఫరెన్స్ ఉంటది కరెన్సీలో. సో, అందుకనే మనకు క్వెషన్ ఏమి ఇచ్చిండు? షార్ట్‌కట్ ఫ్యాక్టర్ ఇచ్చిండు. షార్ట్‌కట్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ పీవీఐఎఫ్ఏ 8% 10 ఇయర్స్ ఈక్వల్స్ టు 6.710. సో, ఇక్కడ క్వెషన్‌లో చూసుకోండి. ఒక పీవీఐఎఫ్ఏ వచ్చేసి మనము ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ ఎర్నింగ్స్‌కి వాడుకున్నాం. ఇంకోటి వచ్చేసి మనం దీనికి వాడుకోవాలి టాక్స్ బెనిఫిట్‌కి వాడుకోవాలి. సో, ఇక్కడ చూడండి. సో, 9,600 ఇంటూ 6.710 ఎంతొస్తది? 64,416 రూపీస్ వస్తది. సో, టోటల్ ఓవరాల్‌గా ఏంటి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ఫ్యూచర్ టాక్స్ సేవింగ్స్ ఎంత? 64,416 రూపీస్ 10 ఇయర్స్‌కి ఈ కంపెనీ అనేది సేవ్ చేస్తుంది. అట్లనమాట. సో, సేవ్ చేసిన డబ్బులు మనకు ప్రాఫిట్ లాగానే అనుకోవాలి గదా! సో, ఆ మనీ మనకు మిగిలినాయి అనుకోవాలి గదా! ఆ మనీ మిగిలినాయి అనుకోవాలా, అలాగే మనకు ప్రాఫిట్ ఏది 1,30,040 రూపీస్ అది గూడా మిగిలింది అనుకోవాలి గదా! ఇవి 2 కలిపితే మనకు అసలైన ఎర్నింగ్స్ వచ్చినట్టు అని చెప్పేసి అనుకోవాలా. ఎందుకంటే అది సేవింగ్స్ కిందకొచ్చింది గాబట్టి, మన దగ్గర డబ్బున్నట్టే అని చెప్పేసి అనుకుంటాం గాబట్టి, మన దగ్గర టోటల్ బిజినెస్ ఎంత? ఆ వాల్యూ కంపెనీ యొక్క బిజినెస్ వాల్యూ ఎంత అని చెప్పేసి కనుక్కోవాలా. అప్పుడేం జేయాలి? ఏదైతే సేవింగ్స్ ఉన్నాయి, అలాగే ప్రాఫిట్ ఉంది. అవి 2 కలుపుకుంటే మనకు టోటల్ బిజినెస్ వాల్యూ తెలుస్తది గదా! అదే ఏపీవీ అడ్జస్ట్ ప్రెజెంట్ వాల్యూ. Now we combine project value created NPV equals to 1,30,040 rupees and the tax benefit value is 64,460 rupees and the tax benefit value is
64,416 rupees. So APV equals to 1,30,040 rupees plus 64,416 rupees. So టోటల్ వచ్చేసి 1,94,456 రూపీస్ అనమాట. అంటే ఏంది ఫైనల్ ఆన్సర్ 1,94,456 రూపీస్. సో క్వశ్చన్లో ఏమడిగింది మనకు ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ ప్రజెంట్ వాల్యూ. సో మనము ఏపీవి అని రాగానే మనము ఏమనుకోవాలా, ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలా, 10 ఇయర్స్ ట్యాక్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మీకు గుర్తుకు రావాలా. ఏపీవి అనగానే ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలా, అలాగే 10 ఇయర్స్ ట్యాక్స్ బెనిఫిట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలా. ఇవి రెండు ఉంటేనే మనం ఏపీవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అట్లనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో లైక్ ఇది క్వశ్చన్ మంచి అర్థం చదివితే మీకు అర్థం కావాలా. ఏంటి, ఎప్పుడైతే మనం 30% కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తున్నామో అప్పుడే మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తదా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలా. ఎందుకు వస్తదా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలా, ఎందుకంటే మనం గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేసినప్పుడు కంపల్సరీ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటది. సో అది ఎప్పుడు ఉంటది, ఎప్పుడైతే మనము బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ తీసుకుంటామో డబ్బులు లైక్ ఇన్వెస్ట్ చేయడానికి బిజినెస్‌లో, ఇక్కడ 4,00,000 ఇన్వెస్ట్ చేసింది కదా బ్యాంక్ నుంచి తీసుకొని, అప్పుడు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్‌కి పే చేయాలి కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయదన్నమాట. దానికి ట్యాక్స్ అనేది ఎయ్యదన్నమాట. అప్పుడే మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తదని చెప్పేసి మనం అనుకోవాలా. ఇవన్నీ మనం ముందే మైండ్‌లో క్వెషన్స్ పెట్టుకోవాలా. ఈ క్వెషన్ ఎట్లా చేయాలా? దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటదా? ఉండదా? అని చెప్పేసి అన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ క్వెషన్‌లో ట్యాక్స్ బెనిఫిట్ ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పాడు. అలా ట్యాక్స్ బెనిఫిట్ ఫైండ్ ఔట్ అని చెప్పాడు. ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయని చెప్పాడు. ప్రెజెంట్ వాల్యూ ఫర్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ అని చెప్పి కూడా అడిగాడు. మొత్తం మనము ఈ ప్రాబ్లమ్ అనేది ఏపీవీ ప్రాబ్లమ్ అనేది ఈ స్టెప్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలా. అయితేనే ప్రాబ్లమ్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తా. అలాగే ఇంకొట్టు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంబీఏ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో ఫైనల్ సెమ్ కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. ఎటువంటి లైక్ పానిక్ అవసరం లేదు. మంచిగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.